సైకాలజీకి సంబంధించి 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవలి సంవత్సరాలలో పాఠ్యాంశాల్లో కళలు మరియు క్రీడలకు భారత్వాన్ని పెంచుతున్నారు. తద్వారా ఈ రంగానికి భారత్వం పెరుగుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, మానసిక చలనాత్మక రంగం. సెకండ్ క్వశ్చన్, శిరీష తండ్రి అమ్మాయిలు స్వయం సహాయకంగా ఉండాలని భావిస్తారు. అతని ప్రభావంతో శిరీష కరాటే క్లాసులో చేరింది. ఆమె ప్రతిభకు లభిస్తున్న ప్రశంసలతో తక్కువ వ్యవధిలో ఆమె బ్లాక్ బెల్ట్ పొందింది. ఈ ఉదాహరణ థారండైక్ యొక్క ఈ నియమానికి సంబంధించినది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఫలిత నియమం. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రయోజనం కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, చాలా సమయం తీసుకుంటుంది అనేది సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రయోజనం అనేది కాదు. ఫోర్త్ క్వశ్చన్, కింది వాటిలో కాల వర్గాలలో ఏది ఎక్కువ ఖచ్చితంగా సాధనను అంచనా వేసేది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నిమగ్నమైన సమయం. ఫిఫ్త్ క్వశ్చన్, ఆమె కుటుంబం అబ్బాయిలతో మాట్లాడటానికి అనుమతించదని, వాణి ఎప్పుడూ అబ్బాయిలతో పాటు తరగతి కృత్యాలలో పాల్గొనకుండా వాటికి దూరంగా ఉంటుంది. వాణి చెప్పిన కారణం దీనిని ప్రతిబింబిస్తుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సంస్కృతి. సిక్స్త్ క్వశ్చన్, 2 నృత్య రూపాల్లోని సారూప్యత కారణంగా కూచిపూడి నేర్చుకోవడంలో ఇదివరకే నేర్చుకున్న భరతనాట్యం సహాయపడడాన్ని ఈ అభ్యాసన బదలాయింపు ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సానుకూల బదలాయింపు. సెవెంత్ క్వశ్చన్, తులనాత్మకంగా కింది వాటిలో ఖచ్చితంగా కొలవలేని అభ్యాసన రంగం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, భావావేశ రంగం. ఎయిత్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి అనేది ఒక వ్యక్తి యొక్క సాపేక్ష ప్రజ్ఞా సామర్థ్యాన్ని నిర్వచించే కొలమానం కాబట్టి ఇతర అన్ని పరిస్థితులు సాధారణమైనప్పుడు వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, దాదాపు స్థిరంగా ఉంటుంది. నైన్త్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009లోని ఈ భాగం ఎలిమెంటరీ విద్యలోకి ప్రవేశం పొందని లేదా పూర్తి చేయని పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలకు సంబంధించినది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విభాగం 4. 11th క్వశ్చన్, ఢిల్లీలో నివసించే తెలుగమ్మాయి పద్మ యొక్క హిందీ ఉచ్చారణ తమకు భిన్నంగా ఉందని ఆమె స్నేహితులు అంటారు. దీనికి కారణం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్రతికూల బదలాయింపు. 12th క్వశ్చన్, మనం ఒక వంటకాన్ని చూడక ముందే దాని వాసన ద్వారా గుర్తించినప్పుడు అది ఇక్కడ నిల్వ చేయబడినట్లు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, దీర్ఘకాలిక స్మృతి. 13th క్వశ్చన్, ఎన్నో ఏళ్లుగా సంపాదించిన అనుభవం వల్ల ఎలాంటి పొరపాటు లేకుండా చీర నెయ్యడంలో నేసేవారికున్న నైపుణ్యం ఈ థారండైక్ అభ్యాసన నియమానికి ఉదాహరణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అభ్యాస నియమం. 14th క్వశ్చన్, రక్షక తంత్రాలను ఈ చర్యలుగా చూడాలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఒకరి అహాన్ని కాపాడుకోవడం. 15th క్వశ్చన్, శేఖర్ తన భార్యను తన స్నేహితుడికి పరిచయం చేస్తూ తనకు సిగ్గెక్కువ మరియు సాంప్రదాయవాది అని చెప్పాడు. శేఖర్ తన భార్య యొక్క దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మూర్తిమత్వం.